ఇంపాక్ట్లో మీ అందరి సహకారంతో ఈరోజు నేను మీ ముందుకి ఒక టాపిక్ను చెప్పాలి అన్న ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. అందుకు మీరు నాకు అవకాశం ఇచ్చారు. అందుకు మీ పట్ల నాకు ధన్యవాదాలు. ఈరోజు మన టాపిక్ వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ మాడ్యులేషన్ గురించి ఈరోజు చెప్పే అవకాశం కలిగింది. అయితే చిన్న విషయం స్టార్ట్ చేసే ముందు మనం చిన్న విషయాన్ని డిస్కస్ చేద్దాం. ఇంపాక్ట్ ఫౌండేషన్ సామాన్యులను అసామాన్యులుగా చేస్తున్నటువంటి వేదిక. మనం ఇంపాక్ట్లో ఉంటే ఎందరో మేధావుల స్పీచ్లు మనం వినగలుగుతాం. అలానే ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. ఎందుకంటే నేర్చుకోవడము ఒక కళ. నేర్చుకోవడం ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. నేర్చుకోవడం అన్నది జీవితకాల యాక్టివిటీ. నేర్చుకోవాలన్న తపన ప్రతి మనిషికి ఉండాలి. అలాంటప్పుడే మనలో నేర్చుకునే జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఒక పబ్లిక్ స్పీకర్గా పబ్లిక్ స్పీకింగ్లో వాయిస్ ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఎందుకంటే మనం స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత మొట్టమొదట మనం ABCD టెక్నిక్లో మనం నేర్చుకున్నది ఏంటంటే మనం అట్రాక్టివ్గా ఉండాలి. మన వేషంలో కానీ, మన భాషలో కానీ, మన ఉందాతనంలో కానీ మనం అట్రాక్టివ్గా కనిపించాలి. తర్వాత బాడీ లాంగ్వేజ్, కంటెంట్. ఎప్పుడైతే బాడీ లాంగ్వేజ్, కంటెంట్ ఎఫెక్టివ్గా ఉండి దానికి వాయిస్ మాడ్యులేషన్ కానీ జోడించామంటే మన స్పీచ్ చాలా అద్భుతంగా ఉంటుంది. స్పీచ్లో వాయిస్ మాడ్యులేషన్ ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఏ స్పీకర్ అయినా సరే స్టేజ్ పైకి వెళ్ళిన వెంటనే ఆయన మాట్లాడేటప్పుడు నిమిషానికి 125 పదాలని చెప్పగలుగుతారు. ఎప్పుడైతే మనం స్టేజ్ పైకి వెళ్ళామో కొంతమంది టెన్షన్ ఫీల్ అవుతారు, భయపడతారు. అలాంటప్పుడు వాళ్ళ తాలూకా పదముల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. టెన్షన్లో ఉన్నప్పుడు కంటెంట్ని మనం లయ తప్పుతాం. పదముల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. మన తాలూకా వాయిస్ మాడ్యులేషన్ మన కంట్రోల్లో ఉండదు. కంటెంట్ మన కంట్రోల్లో ఉండదు. అన్నీ తప్పిపోతాం మనం. అలాంటప్పుడు స్పీచ్ తాలూకా ఎఫెక్టివ్నెస్సే పోతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే టెన్షన్ పోవాలంటే ఒక దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకోవాలి. తీసుకుంటూ ఒక జస్ట్ ఫ్యూ సెకండ్స్ పాటు మనం సమయాన్ని తీసుకుంటూ మరలా మన స్థితికి మనం చేరాలి. అప్పుడే మన తాలూకా వాయిస్ మాడ్యులేషన్ కానీ, కంటెంట్ కానీ మన కంట్రోల్లో ఉంటుంది. తర్వాత వాయిస్ మాడ్యులేషన్ ఈజ్ ఏ ఆర్ట్. స్పీచ్లో వాయిస్ మాడ్యులేషన్ ఈజ్ ఎన్ ఆర్ట్. వాయిస్ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కమ్యూనికేషన్. ఒక విషయాన్ని మనం చెప్పాలనుకున్నా, మనం ఏమైతే చెప్పగలుస్తున్నామో అది మన ముందు ఉన్నటువంటి లిజనర్స్కి అది అర్థమయ్యే విధంగా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి. ఎఫెక్టివ్గా ఉన్నప్పుడే మనం చెప్పేది వాళ్ళకు చేరగలుగుతుంది. అప్పుడే మనం చెప్పే తాలూకా స్పీచ్ తాలూకా ఎఫెక్టివ్నెస్ మనకు కనిపిస్తుంది. ఎంత మంచి కంటెంట్ ఉన్నా సరే మాడ్యులేషన్, స్పేస్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ లేకుంటే ఆ స్పీచ్ ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి స్పీచ్కి అంత వాల్యూ ఉంది. తర్వాత వాయిస్ తాలూకా మాడ్యులేషను సిచ్యుయేషన్ బట్టి మారుస్తూ ఉండాలి. అంటే మనం చెప్పే విషయం ఏమిటి,
అది సంతాప సభ, లేకపోతే సన్మాన సభ, లేకపోతే అది ఒక యువజన సంఘములో ఉన్నటువంటి సభ, మహిళా మండలి సభ అన్నటువంటిది మనం ఆలోచిస్తూ దానికి అనుగుణంగా మన తాలూకా వాయిస్ మాడ్యులేషన్ని మనం మారుస్తూ ఉంటే మన తాలూకా స్పీచ్ చాలా రమ్యంగా ఉంటుంది. కాబట్టి మన వాయిస్ని మనం చేంజ్ చేస్తూ ఉండి దానికి అనుగుణంగా ఎప్పుడైతే మనం స్పీచ్ని చెప్పామో ఆ స్పీచ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. తర్వాత మనం చెప్పే వాయిస్ కూడా లౌడర్గా ఉండాలి. లౌడర్గా ఉండాలి అంటే లిజనర్స్కి అది వినిపించాలి. వినిపించినప్పుడే మనకది అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పీపీటీ ద్వారా మనం కొన్ని విషయాల్ని నేర్చుకుందాం. ఈరోజు మనం వాయిస్ మాడ్యులేషన్ గురించి తెలుసుకుందాం. వాయిస్ మాడ్యులేషన్ వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏమిటి అన్నది మొట్టమొదట మనము తెలుసుకుందాం. వాయిస్ మాడ్యులేషన్ అంటే నీ కంఠము యొక్క స్వరము, నీ కంఠములో ఏదైతే స్వరం ఉందో మరియు పిచ్ దాన్ని మార్చడమే వాయిస్ మాడ్యులేషన్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే కంఠము యొక్క తీవ్రత, పిచ్ అంటే ఫ్రీక్వెన్స్, తీవ్రత, స్పష్టతను సూచించేదే వాయిస్ మాడ్యులేషన్. ఈ వాయిస్ మాడ్యులేషన్లో ఏముంటుందంటే టోన్, పేస్, పాస్ ఇవి ఉంటే వాయిస్ మాడ్యులేషన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి మనం ఈ వాయిస్ మాడ్యులేషన్ని మనం ఎలా చేయాలి, ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. యూజువల్గా వాయిస్ మాడ్యులేషన్ అనేది వాయిస్ తాలూకా పిచ్, పిపిసెంట్ అంటే ఎదిగే దానికి ఇంకా ముందు ఉన్నటువంటి పిల్లల్లో దీని తాలూకా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అడల్ట్స్లో ఇది తక్కువగా ఉంటుంది. ఒక్కసారి మనం తెలుసుకుందాం వాయిస్ మాడ్యులేషన్ తాలూకా. మనం వాయిస్ స్పీచ్ ఇచ్చేటప్పుడు వాయిస్ మాడ్యులేషన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఈ వాయిస్ మాడ్యులేషన్ తాలూకా బెనిఫిట్స్ మనకి ఎలా ఉంటాయన్నది ఒక్కసారి మనం తెలుసుకుందాం. 6 బెనిఫిట్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్. మొట్టమొదటి ఏంటి? స్పీచ్ బికమ్స్ ఇంట్రెస్టింగ్. ఎప్పుడైతే మనం మన వాయిస్లో మనం వాయిస్ మాడ్యులేషన్ జోడిస్తామో ప్రేక్షకులకి ఈ వాయిస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సపోజ్ ఈరోజు నేను ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. ఒక జరగని విషయం మీకు ఈరోజు నేను చెప్పబోతున్నానంటే ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలర్ట్ అవుతారు. ఈయన ఏంటి చెప్పబోతున్నారు, ఒక్కసారి విందామా అన్నటువంటి ఒక ఎంతూజియాజం, ఒక ఇంట్రెస్ట్ వాళ్ళకి కలుగుతుంది. అప్పుడు మనం చెప్పే స్పీచ్ పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఈ వాయిస్ మాడ్యులేషన్ వల్ల బైండ్స్ ద ఆడియన్స్. మన తాలూకా వాయిస్ మాడ్యులేషన్ వల్ల మనం ఆడియన్స్ని బైండ్ చేస్తాం. అంటే వాళ్ళు అంటే స్పీచ్ కాస్త ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే అలాగ మనల్ని, ఎందుకంటే ప్రతి స్పీకర్ కూడా ఐ టు ఐ కాంటాక్ట్తో ఉంటాడు. అంటే తన ముందు ఉన్నటువంటి లిజనర్స్ని ఐ టు ఐ కాంటాక్ట్ పెడుతూ బాడీ లాంగ్వేజ్ ద్వారా వాళ్ళ తాలూకా అటెన్షన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళని ఎప్పుడైతే మన వాయిస్ మాడ్యులేషన్ని వాళ్ళలో ఒక విధమైనటువంటి ఇంట్రెస్ట్ కలుగుతుంది.
ఇంట్రెస్ట్ కలిగినప్పుడు స్పీచ్ విందామా, వినాలి అన్నటువంటి ఒక ఉత్సుకత అంటే ఉత్సాహం వాళ్ళలో కలిగి మన తాలూకా స్పీచ్ పట్ల వాళ్ళకి ఒక విధమైనటువంటి ఇంట్రెస్ట్ కలుగుతుంది. అప్పుడు వాళ్ళు వినే అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్స్‌ప్రెస్ ఎమోషన్స్. మనం వాయిస్ మాడ్యులేషన్ ద్వారా మనం స్పీచ్ చెప్పేటప్పుడు కలిగే బెనిఫిట్ ఏంటంటే, మన ఎమోషన్స్‌ని, మన భావోద్వేగం అంటే ఏంటి? అది దుఃఖం కావచ్చు, సంతోషం కావచ్చు, హాస్యం కావచ్చు, కోపం కావచ్చు. ఏదైనా సరే మన తాలూకా భావోద్వేగాన్ని మనం ఖచ్చితంగా మనం వాళ్ళకి తెలియజెప్పే అవకాశం ఉంటుంది. ఆశ్చర్యం కావచ్చు. ఇవన్నీ కూడా మన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా, మన తాలూకా వాయిస్ ద్వారా వాళ్ళకి మన స్పీచ్‌లో అవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి ఆ ఎమోషన్స్ మనం ఈ వాయిస్ మాడ్యులేషన్ ద్వారా వాళ్ళకి చెప్పే అవకాశం ఉంటుంది. షోస్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే మనం మన పట్ల వాళ్ళకి నమ్మకం వస్తుంది. ఏంటి నమ్మకం వస్తుంది? స్పీచ్ బాగుంది. స్పీచ్ వినాలి. ఈయన చెప్పే విషయాలు బాగున్నాయి. ఖచ్చితంగా చెప్తున్నారు అన్నటువంటి ఒక నమ్మకాన్ని మనం కలిగించుకోవాలా. అలానే మన పట్ల కూడా మనకి నమ్మకం కలిగించుకోవాలి. నేను నా వాయిస్ బాగుంది. నేను బాగా చెప్పగలగాలి. నేను బాగా చెప్పాలి అన్నటువంటి ఒక నమ్మకం కూడా మనలో ఇది కలిగిస్తుంది. కాబట్టి వాయిస్ మాడ్యులేషన్ ద్వారా అది ఒక బెనిఫిట్. తర్వాత అలౌ స్పీకర్ టు స్ట్రెస్ డ్రా ద అట్రాక్టివ్ ఆఫ్ అటెన్షన్ టు ద లిజనర్. అంటే మనం ఏదైతే చెప్పగలుస్తున్నామో, ఏదైతే స్పీచ్ చెప్తున్నామో, అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో, దేనికైతే మనం ప్రాముఖ్యత ఇవ్వాలో, ఏ విషయాన్ని అయితే మనం ఖచ్చితంగా వాళ్ళకి మనం చేరనివ్వాలో, అలాంటి విషయాల పట్ల మనము స్ట్రెస్ ఇవ్వాలి. అంటే ప్రెజర్ చెప్పాలి. అంటే దాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఆ విషయాన్ని వాళ్ళ ఐ నుండి ఇయర్ ఎప్పుడైతే మనం చెప్పే విషయాలు వాళ్ళ కళ్ళకి, చెవులకి చేరుతాయో అప్పుడు మన తాలూకా స్పీచ్ తాలూకా ఎఫెక్టివ్‌నెస్ పర్ఫెక్ట్‌గా ఉన్నట్టుగా మనం భావించాలి. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు డౌట్‌లో పడతారు. ఈయన ఏం చెప్తున్నాడు? ఈయన చెప్పేది ఏమిటి? ఈయన కంటెంట్ ఏంటి? ఈయన ఏం మాట్లాడుతున్నాడు? ఏడవలసిన దగ్గర నవ్వుతున్నాడు, నవ్వాల్సిన దగ్గర ఏడుస్తున్నాడు అనేటువంటి డౌట్‌లో వాళ్ళు పడి మన తాలూకా స్పీచ్ తాలూకా ఎఫెక్టివ్‌నెస్ పోతుంది. కాబట్టి మనం ఏదైతే ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయో వాటి పట్ల మనం స్ట్రెస్ చేయాలి. అంటే వాటిపైన మనం స్ట్రెస్ చేస్తూ ఆ పదాలను మనం పలకాలి. పలికినప్పుడు అవి ఎఫెక్టివ్‌గా బయటికి వెళ్తాయి. అలానే బ్రింగ్స్ క్లారిటీ ఇన్ కమ్యూనికేషన్. ఈ వాయిస్ మాడ్యులేషన్ వల్ల ఏమవుతుందంటే, మనం ఏమైతే ఈ విషయాన్ని చెప్పగలుగుతామో, ఏమైతే ఈ విషయాన్ని మనం చెప్పవలసి ఉందో, ఏదైతే ఈ విషయాన్ని మనం చెప్పాలన్న దానిపైన మనకి క్లారిటీ ఉంటుంది. అంటే కంటెంట్ పట్ల గాని, మనం చెప్పే విషయం పట్ల గాని వాళ్ళకి క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ 6 విషయాలు గాని వల్ల మనకి ఈ వాయిస్ మాడ్యులేషన్ వల్ల ఈ బెనిఫిట్స్ మనం పొంది స్పీకరు దీని తాలూకా బెనిఫిట్ పొంది ఎఫెక్టివ్ స్పీచ్‌ని ఇవ్వగలుస్తారు. తర్వాత విషయాన్ని తెలుసుకుందాం. వోకల్ ఫోల్డ్ వైబ్రేషన్స్. మన కంఠస్వరం ఉంది. అది వోకల్ బాక్స్. ఆ వోకల్ బాక్స్ ఎప్పుడైతే మనం శబ్దాన్ని క్రియేట్ చేశామో, సపోజ్ మనం ఒక గిటార్ తీసుకోండి, లేకుంటే ఒక వీణ తీసుకోండి, లేకుంటే ఒక హార్మోనియం తీసుకోండి. దానిపైన స్వరాలు పలికించాలంటే సా, రి, గ, మ, ప, ద, ని, సా అనేటువంటి ఈ పదాల్ని పలికించాలి అనుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే ఏవైతే స్వరాలు ఉన్నాయో వాటిని వాళ్ళు ప్లే చేయాల్సి ఉంటుంది. అలాంటి ప్లే చేసినప్పుడు అవి వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయి. అలానే మనం తాలూకా కంఠస్వరాన్ని మనం ఉపయోగించేటప్పుడు మన వోకల్ కార్డ్‌లో ఈ ఈ వైబ్రేషన్స్
జనరేట్ అవుతాయి. ఇవి జనరేట్ అయినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ ఏంటంటే మేల్స్‌లో ఇట్ ఈస్ అబౌట్ 120 హెర్ట్జ్ హెచ్‌జెడ్. మేల్స్‌లో 120 హెర్ట్జ్ ఉన్నప్పుడు ఫీమేల్స్‌లో ఎంత ఉంటుందంటే అది 200 హెచ్‌జెడ్ ఉంటుంది. అంటే మనం పరిశీలించామంటే మేల్స్ తాలూకా గొంతు గంభీరంగా ఉంటుంది. అదే ఫీమేల్స్‌లో చేస్తే అది కాస్త తక్కువగా ఉంటుంది. చిల్డ్రన్స్‌లో అది మరీ తక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ తాలూకా హెచ్‌జెడ్ 240. అంటే పిల్లల నుండి ఆడవాళ్ళకు, ఆడవాళ్ళ నుండి మగవాళ్ళకి అంటే మేల్స్, ఫీమేల్స్ అండ్ చిల్డ్రన్ ఆ తాలూకా హెచ్‌జెడ్స్ తగ్గుతూ ఉంటాయి. అంటే వాళ్ళ తాలూకా కంఠస్వరము టోన్ పెరుగుతుంది, పిచ్ తగ్గుతుంది. అప్పుడు కంఠస్వరము శ్రావ్యంగా మారుతుంది. అది మనం అబ్జర్వ్ చేస్తే వోకల్ ఫోల్డ్ తాలూకా కెపాసిటీస్. తర్వాత మనం వేరియస్ టిప్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్. అంటే వాయిస్ మాడ్యులేషన్‌ని మనం బాగా రావాలి అనుకుంటే దాన్ని మనం కొన్ని విషయాల్ని మనం అబ్జర్వ్ చేయాలి. కొన్ని విషయాల్ని మనం పాటించాలి. అవి మనకి సూచనలనమాట. ఏంటి మనం చేయకూడదు, ఏంటి చేయాలన్నది మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేసేటప్పుడు మన వాయిస్ మాడ్యులేషన్‌ని మనం సరైన విధంలో ఎక్స్‌ప్రెస్ చేయగలం. డోంట్ టాక్ ఇన్ హై పిచ్. ఇట్ ఈస్ లైక్ నాయిస్. మనం పెద్ద గొంతుతో మాట్లాడకూడదు. అంటే చాలా బిగ్గరగా మాట్లాడినప్పుడు అది మనకి స్పష్టంగా ఉండదు. బికాస్ ద హై పిచ్, పిచ్ అంటే వైబ్రేషన్ చాలా హైగా ఉంటాయి. ఎందుకంటే పిచ్ అంటే హారిజాంటల్‌గా పోతుంది. వాయిస్ అంటే వెర్టికల్‌గా పోతుంది. ఎప్పుడు మనం వాయిస్ ఇంక్రీజ్ చేయాలంటే ఇట్ గోస్ వెర్టికల్లీ. ఇట్ రీచెస్ ద ఐస్ అండ్ ఇయర్స్. వేరేస్ పిచ్ గోస్ టు స్ట్రైట్. ఇది స్ట్రైట్‌గా పోయి రిజల్ట్స్‌కి చేరుతుంది. కాబట్టి మనం పెద్ద గొంతుతో మాట్లాడామంటే అదంతా కూడా ఎవరికీ అర్థం కాదు. లౌజీ నాయిస్ వస్తుంది. అంటే ఎదుటి వాళ్ళకి అర్థం కాకుండా ఉంటుంది. కాబట్టి వి షుడ్ నాట్ టాక్ లౌడ్‌లీ. దానివల్ల ఏమవుతుందంటే మనం చెప్పే విషయం వాళ్ళకి అర్థం కాదు. డోంట్ టాక్ ఇన్ లో పిచ్. ఇట్ కాంట్ బి లిసన్. అంటే మనం తక్కువ స్వరంతో మాట్లాడామనుకోండి, పిచ్ తక్కువతో మాట్లాడామనుకోండి, అది లిజనర్స్‌కి అది చారదు. అప్పుడు కూడా ఏమవుతుంది, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. అలానే స్ట్రెస్ వర్డ్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్. స్ట్రెస్ వర్డ్స్ అంటే ఏవైతే మనం చెప్పాలనుకున్నామో ఆ వర్డ్స్‌ని బాగా స్ట్రెస్ చేయాలి. అంటే ఒత్తి పలకాలి. ఒత్తి పలికినప్పుడే దాని తాలూకా ఇంపార్టెన్స్. నా పేరు చిన్నబాబు. నా పేరు చిన్నబాబు అంటే అక్కడ అన్నీ కామన్‌గానే ఉన్నాయి. అలా కాకుండా నా పేరు చిన్నబాబు అంటే ఏదైతే ఇంపార్టెంట్ అంటే నా పేరు చెప్పాలనుకుంటున్నాను నేను వాళ్ళకి. నా పేరు వాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నా పేరు పట్ల చిన్నబాబు అన్నది నేను బాగా స్ట్రెచ్ చేసి చెప్పగలిగాను. అంటే అప్పుడు దానికి మనం ఇంపార్టెంట్ వర్డ్స్‌ని మనం స్ట్రెస్ చేస్తే అది ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. అలానే పాస్ ఆఫ్టర్ ద స్పీచ్ హాస్ ఎండెడ్. తర్వాత మనం మాట్లాడేటప్పుడు ఒక సెంటెన్స్‌కి మధ్యలో చిన్న పాజ్ ఇవ్వాలి. అంటే గ్యాప్ ఇవ్వాలి. ఆ గ్యాప్ ఎలా ఉండాలంటే అది అవసరం బట్టి మారుస్తూ ఉండాలి. బట్ షుడ్ నాట్ బి టూ లాంగ్. అంటే చాలా ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు. ఎక్కువ గ్యాప్ మనం ఇచ్చామనుకోండి వినే వాళ్ళకి కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే మనము తక్కువ గ్యాప్ ఇస్తూ చేశామంటే ఒక సెంటెన్స్ నుండి ఇంకో సెంటెన్స్ ఓవర్‌లాప్ అయిపోతాయి. ఓవర్‌లాప్ అయిపోతే మనం చెప్పే విషయం ఏం చెప్తున్నాము అది ముందు వెనుక అయిపోయి వినే వాళ్ళకి సమంగా అర్థం కాకుండా పోతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం చెప్పే ఏదైతే మన వాయిస్ మాడ్యులేషన్ ఉన్నదో దాన్ని ఎఫెక్టివ్‌గా మనం ఉపయోగించలేం. కాబట్టి ఎఫెక్టివ్‌గా మనకి పాజ్ ఉండాలి. ఆ పాజ్ ఉన్నప్పుడే మన తాలూకా స్పీచ్ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. డు నాట్ డూ ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. మొన్నే అనుకున్నాం మనం. చాలా మంది అదే చెప్తారు. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేయాలి. మన ముఖ కవళికలకు ఏ విధంగా ఉన్నాయి?
మన కోపంగా ఉన్నామా, శాంతంగా ఉన్నామా, మన మనస్సు ఆహ్లాదంగా ఉందా, మనం మాట్లాడే మాటలు క్లియర్‌గా ఉన్నాయా లేవా, మన తాలూకా ఉచ్చారణ సమంగా ఉందా లేదా అన్నది మనం అబ్జర్వ్ చేయాలి అనుకుంటే, మనం అద్దం ముందు కూర్చొని మనం ప్రాక్టీస్ చేస్తే మన తాలూకా భావాన్ని మనం ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనం అద్దం ముందు కూర్చొని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్పీక్ క్లియర్లీ అండ్ స్లోలీ. ఇట్ హెల్ప్స్ యువర్ ఆడియన్స్ టు గెట్ ద పాయింట్. ఎప్పుడైతే మనం క్లియర్‌గా మాట్లాడుతూ, మరీ స్లో అంటే మరీ స్లోగా మాట్లాడినా సరే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి అనుకూలంగా స్లోగా మాట్లాడుతూ, క్లియర్‌గా మాట్లాడగలిసామంటే, మనం ఏ విషయాన్ని మనం చెప్పగలుస్తున్నామో, మనం మన ఉద్దేశ్యం ఏమిటి, మన కంటెంట్ ఏమిటి అనేది వాళ్ళు సమంగా వాళ్ళు గ్రహించే అవకాశం ఉంటుంది. కాబట్టి మన స్పీచ్ ఎప్పుడు కూడా క్లియర్‌గా ఉండాలి, స్లోగా ఉండాలి. అంటే ఇక్కడ మనం వేరియస్ టిప్స్ ఏంటంటే మనం పెద్దగా మాట్లాడకూడదు, చిన్నగా మాట్లాడకూడదు. మనం చెప్పవలసిన పదాల పట్ల స్ట్రెస్ ఇవ్వాలి. తర్వాత మనం మాట్లాడే పదానికి, పదానికి మధ్య పాజ్ ఇవ్వాలి. మనం క్లియర్‌గా మాట్లాడగలగాలి, స్లోగా మాట్లాడాలి. చేస్తే మన తాలూకా మాడ్యులేషన్‌ని మనం కంట్రోల్‌లో ఉంచుకునే అవకాశం మనకి ఉంటుంది. తర్వాత మనం 4 aspects of our voice modulation. మనం వాయిస్ మాడ్యులేషన్‌ని మనం మన స్పీచ్‌లో మనం ఉండాలి అంటే మొట్టమొదట మనం చేయాల్సిన విషయం ఏంటంటే పిచ్. పిచ్ అంటే మన గొంతు తాలూకా తీవ్రత. తీవ్రత సరైన పాళ్ళలో ఉండాలి. లేకుంటే ఏమవుతుందంటే మనది హార్స్ వస్తుంది. అంటే చాలా వినసొంపుగా ఉండదు. మనం ఏం చెప్తామో అది క్లారిటీ ఉండదు. కాబట్టి హార్ష్‌నెస్ ఉండకూడదు. మన పిచ్ అంటే మన తీవ్రత హార్ష్‌నెస్ ఉండకూడదు. అలానే పేస్. మనం ఇప్పుడు చూస్తుంటాం క్రికెట్ పేస్ బౌలర్ అంటాం. పేస్ బౌలర్ అంటే వేగము. ఆ వేగం కూడా సరైన పాళ్ళలో ఉండాలి. మరీ ఫాస్ట్‌గా ఉండకూడదు. మరీ స్లోగా ఉండకూడదు. పిచ్, పేస్, టోన్ గొంతు కూడా గట్టిగా అరవకూడదు. అలా అని చెప్పేసి దానికి అనుగుణంగా ఉండాలి. తర్వాత కలిగేది పాజ్. అంటే ఒక సెంటెన్స్‌కి మధ్య ఉండే గ్యాప్. అంటే మనం ఇచ్చే గ్యాప్ అన్నమాట. అంటే దాన్ని ఖాళీగా వస్తుంది చూడండి. ఆ పాజ్‌ని మనము మెయింటైన్ చేయాలి. అప్పుడే ఏమవుతుందంటే మన స్పీచ్ చాలా రసవత్తరంగా ఉంటుంది. ఉదాహరణ చెప్తాను నేను. స్వామి వివేకానంద చికాగో ప్రసంగంలో ఆయన మన హిందూ మతం గురించి చెప్పాలని వెళ్తే అక్కడ ఆయనకి అవకాశం లేకపోతే ఆయన తాలూకా స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆయన తాలూకా వాయిస్‌లో ఆ పేస్, టోన్, పిచ్, పాజ్ సరైన పాళ్ళలో ఆయన సమ్మిళితం చేసి ఎప్పుడైతే చెప్పారో ఆయన, మనం ఆ ప్రేక్షకులందరూ సమ్మోహితులైపోయారు. ఆ స్పీచ్ విని అందరూ మైమరిచి ఆయనకి రోజుల కొద్దీ ఆయనకి స్పీచ్ తాలూకా వినే అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పేసి కోరే స్థితికి వెళ్ళారంటే ఆయన తాలూకా వాయిస్ మాడ్యులేషను, ఆ వాయిస్‌లో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే, ఆయన తాలూకా స్పీచ్‌ని మనం ఇప్పటికి కూడా వింటూ ఉండి, ఆయన్ని మనం ఫాలో అవుతూ ఉన్నామంటే, ఆయన తాలూకా వాయిస్ తాలూకా మాడ్యులేషను, ఆ గొప్పతనాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఆ వాయిస్ తాలూకా గొప్పతనం కూడా మనకి అర్థమవుతుంది. కాబట్టి మన స్పీచ్ చాలా బాగా ఉండాలంటే మన తాలూకా మనము వీటిని ఖచ్చితంగా మనము ఫాలో అవ్వాలి. తర్వాత 7 వైటల్ టిప్స్ అండ్ వాయిస్ మాడ్యులేషన్. ఈ వాయిస్ మాడ్యులేషన్ మనకి రావాలి అంటే 7 విషయాల్ని మనం గ్రహించాలి. ఏమిటంటే ఆ 7 విషయాలు కూడా మొట్టమొదట మనం చెప్పుకోవాల్సింది ఎఫెక్టివ్ పాజ్. ఎఫెక్టివ్ పాజ్ ఉండాలి. అంటే మనం ఏదైతే స్పీచ్ చెప్తున్నామో
ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాలి. ఎంత గ్యాప్ ఇవ్వాలో అంత గ్యాప్ ఇవ్వాలి. లేకుంటే మనం చెప్పే స్పీచ్ కన్‌ఫ్యూషన్‌గా మారుతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను నేను. రామునితో కపివరుండిట్లనియే అనుకుందాం. రామునితో కపివరుండిట్లనియే అంటే అక్కడ చిన్న గ్యాప్ ఇచ్చాం. చిన్న పాజ్ ఇచ్చాం మనం. రామునితో అని ఆపి కపివరుండిట్లనియే అన్నాం. అలా కాకుండా మనం చెప్పుకున్నామనుకో రామునితో కపివరుండిట్లనియే అంటే అక్కడ అర్థమే మారిపోయింది. రాముని తోక ఏంటి? ఎవరుడెవరు? అనేటువంటి కన్‌ఫ్యూషన్‌లో లిజనర్ పడతాడు. అంటే మనం ఎఫెక్టివ్ గ్యాప్ అక్కడ ఇవ్వలేదు. ఆ ఎఫెక్టివ్ గ్యాప్ ఇవ్వకపోవడం వల్ల, ఎఫెక్టివ్ పాజ్ ఇవ్వకపోవడం వల్ల మన తాలూకా స్పీచ్ తాలూకా ఎఫెక్టివ్‌నెస్సే పోతుంది. కాబట్టి మనం సరైనటువంటి పాజ్‌ని మనం ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో మన తాలూకా స్పీచ్ తాలూకా ఎఫెక్టివ్‌నెస్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అలానే అవాయిడ్ యూజింగ్ స్లాంగ్. స్లాంగ్స్ అంటే కొంతమంది స్లాంగ్ అంటే ఊత పదం. కొంతమందికి ఊరకనే ఊత పదాలు వాడుతూ ఉంటారు. అయితే, ఉంటే, ఏమో, పోతే, కామోసు అని చెప్పేసి ఎన్నో అంటే అక్కడ అవసరం, వాటి అవసరం అక్కడ ఉండదు. వాటికి అర్థం కూడా ఉండదు. అలాంటి ఊత పదాలు వాడుతూ ఉంటారు స్పీచ్‌లో ఎక్కువ. అంటే స్పీచ్ కంటే ఊత పదాలే ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఇచ్చే స్పీచ్ తాలూకా ఎఫెక్టివ్‌నెస్ పోయి అది లిజనర్స్‌కి అర్థం కాదు. సరే కదా! మన మన స్పీచ్ కూడా అబాస్ పాలవుతుంది. సపోజ్ కొంతమందికి పోతే అని ఉంటది. స్టేజ్ మీద ఉన్నవాళ్ళు పోతే, స్టేజ్ ముందు కూర్చున్న వాళ్ళు పోతే, వస్తున్న వాళ్ళు పోతే, విన్నవాళ్ళు పోతే అంటే నీవు కూడా పోతావంటారు వాళ్ళు. అంటే అక్కడ మన తాలూకా ఎఫెక్టివ్‌నెస్సే పోతుంది. కాబట్టి ఆ ఊత పదాలు కూడా మనం వాడేటప్పుడు వాటి తాలూకా భావం గాని, వాటిని మనం ఆలోచిస్తూ మనం ఊత పదాల్ని వాడాలి. అలాంటి స్లాంగ్, అలాంటి పదాల్ని మనం కాషస్‌గా వాడాలి. వాటి వల్ల మన స్పీచ్‌కి మనకి ఇబ్బంది కలగకుండా ఉన్నప్పుడే స్ మన తాలూకా వాయిస్ మాడ్యులేషన్‌కి ఎఫెక్టివ్‌నెస్ వస్తుంది. తర్వాత సౌండ్ అంటే మనం ఏదైతే వాయిస్ మాడ్యులేషన్‌ని మనం వాడతామో అది ఎలా ఉండాలంటే ఉత్కంఠగా ఉండాలి. ఎంథూసియాజంగా ఉండాలి. అంటే కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఏం చెప్తారీయన? ఏం చెప్పబోతున్నాడు? నెక్స్ట్ విషయం ఏం చెప్తారో ఒకసారి విందామా? అన్నటువంటి ఒక విధమైనటువంటి ఉత్కంఠ మన తాలూకా ప్రసంగంలో ఉండాలి. ఎప్పుడైతే మన ప్రసంగంలో ఆ విధంగా మనం చెప్పామో, వాళ్ళలో ఉత్కంఠ వచ్చిందో, మన తాలూకా స్పీచ్ పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. అదే ఇంట్రెస్ట్‌గా వాళ్ళు వినే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అది ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల. ఎంథూసియాస్టం కలిగించాలి. క్రియేట్ చేయాలి. మన వాయిస్ మాడ్యులేషన్ ద్వారా ఎప్పుడైతే మనం ఆ ఉత్కంఠ క్రియేట్ చేసామో, మన తాలూకా స్పీచ్ చాలా అద్భుతంగా ఉంటుంది. బి లౌడ్ అండ్ క్లియర్. మనం మాట్లాడేది లౌడ్ అంటే మరీ పెద్దగా మాట్లాడితే నాయిసీగా ఉంటుంది. అలా కాకుండా అది వినేంత అనుకూలంగా ఉన్నటువంటి ఒక లౌడ్‌గా మాట్లాడగలిగినప్పుడే మనం ఏం చెప్తున్నామో మన ఎదుర ఉండే లిజనర్స్‌కి ఖచ్చితంగా అది చేరుతుంది. కాబట్టి మన వాయిస్ మాడ్యులేషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. మనం వాయిస్ మాడ్యులేషన్‌ని ఎఫెక్టివ్‌గా యూజ్ చేయగలం. మనం వాయిస్ మాడ్యులేషన్‌ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి, మన వాయిస్ మాడ్యులేషన్‌ని మనం చాలా ఎఫెక్టివ్‌గా ఇంప్లిమెంట్ చేసినప్పుడే మన తాలూకా వాయిస్ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. సపోజ్ అది ఒక సంతోషకరమైనటువంటి స్పీచ్. అక్కడికెళ్ళి మనం విషాదకరమైన మాటలు మాట్లాడితే అది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అలానే ఒక వ్యక్తికి మనం సంతాప సభ చెప్పడానికి వెళ్ళాం. అక్కడ మనకు స్పీచ్ ఇమ్మని చెప్పారు. అక్కడ మనం సంతోషకరమైనటువంటి విషయాలు చెప్తే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళందరూ కూడా అక్కడ బాధపడే అవకాశం ఉంటుంది. అలాంటి విషయాల్ని మనం అంటే ఎందుకంటే మనం సంతాప సభకెళ్ళినప్పుడు మన వాయిస్‌లో మనం ఆ విషాదాన్ని మన వాయిస్‌లో మనం సమ్మిళితం చెప్తాం. కాబట్టి అలాంటి సమయాల్లో మనం సంతోషకరమైనటువంటి చెప్పామనుకోండి అక్కడ వాళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి
అలాంటి విషయాలు చెప్పకుండా మనం మొట్టమొదటి మనం ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ ఏ విషయం చెప్పాలి, ఎలాంటప్పుడు మన తాలూకా వాయిస్ మాడ్యులేషన్ని ఏ విధంగా ఉపయోగించాలి అన్నది మనం ఉపయోగించుకుంటూ ఆ వాయిస్ మాడ్యులేషన్ని మనం ఉపయోగించామంటే మన తాలూకా వాయిస్ మాడ్యులేషన్, మన తాలూకా స్పీచ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. స్ట్రెస్ ఆన్ పవర్ఫుల్ వర్డ్స్, స్ట్రెస్ ఆన్ పవర్ఫుల్ వర్డ్స్, ఒక భయంకరమైనటువంటి విషయాన్ని, ఒక భయానకమైనటువంటి విషయాన్ని మనం చెప్పేటప్పుడు కూడా మనం ఆ విధంగా మన తాలూకా వాయిస్ని మనం చెప్పాలి. ఒక సంతోషకరమైనటువంటి విషయాన్ని మనం చెప్పినప్పుడు అది కూడా దానికి మనం స్ట్రెస్ చేయాలి. భయంకరమైనటువంటి తుఫాన్ రాబోతుంది, సముద్రం యొక్క అలలు ఉవ్వెత్తున ఎగురుతున్నాయి అంటే చూడండి అక్కడ మనం ఉవ్వెత్తున, అలానే భయంకరమైనటువంటి తుఫాను అంటే అక్కడ పవర్ఫుల్ వర్డ్స్ ఏంటో వాటిని మనం బాగా స్ట్రెస్ చేసి చెప్పేటప్పుడు మన తాలూకా వాయిస్ మాడ్యులేషన్ ద్వారా మన తాలూకా ప్రసంగము, స్పీచ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి మనం అలాంటి విషయాల్లో మనం చాలా స్ట్రెస్ చేసి మనం చెప్పాల్సి ఉంటుంది. క్రియేట్ క్రౌడ్ ప్లీజింగ్ వర్డ్స్ స్పీచ్. సపోజ్ మనం వెళ్ళాం, ఒక యువత ఉన్నది, అక్కడ యువత సభకి వెళ్ళాం మనం. యూజువల్గా యువతకి ఏముంటుంది, సినిమాలు కానీ లేకపోతే ఈ వినోదభరితమైనటువంటి విషయాలు కానీ, ప్రజెంట్ ట్రెండ్ కానీ, ఇలాంటి విషయాలు వాళ్ళకి అక్కడ సంతోషం అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగిస్తాయి. అలాంటి విధమైనటువంటి జోక్స్ కానీ, అలాంటి విధమైనటువంటి కొటేషన్స్ కానీ, అలాంటి విధమైనటువంటి విషయాలు కానీ మనం చెప్పగలిస్తే అక్కడ మన తాలూకా స్పీచ్కి రెస్పాన్స్ చాలా ఉంటుంది. ఆ విధమైన ఒక రైతు మహాసభకు వెళ్ళాం, వాళ్ళకి రైతుల తాలూకా సమస్యలు, రైతుల తాలూకా విషయాలు మనం కొటేషన్స్ ద్వారా చెప్పగలిస్తే వాళ్ళు వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఒక స్త్రీ సమాధానానికి వెళ్ళాం మనం, అక్కడ చెప్పామనుకోండి వాళ్ళ సమస్యలు, వాళ్ళ విషయాలు అక్కడ మనం చెప్పగలిసామనుకోండి, ఈ కొటేషన్స్ కానీ జోక్స్ కానీ మనం చెప్పగలిగాం అనుకోండి, మనకి చాలా రెస్పాన్స్ వస్తుంది. అలాంటివి క్లౌడ్ ప్లీజింగ్ వర్డ్స్ మనం ఎప్పుడైతే ఉపయోగించామో మన తాలూకా ప్రసంగం మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి మనం స్పీచ్ చేసేటప్పుడు ఈ విషయాల్ని మనం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత మనం వాయిస్ని ఒక విషయం చెప్తాను నేను. మన వాయిస్ మాడ్యులేషన్ ఎఫెక్టివ్ అంటే ఒక సినిమా యాక్టర్ ఉన్నారనుకోండి, సపోజ్ చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు ఉన్నప్పుడు ఆయన డ్యాన్స్ చాలా బాగా చేస్తారు. ఆయన డ్యాన్స్ బాగా చేసినప్పుడు ఆయన వీడియో మనం పెట్టుకొని చూస్తున్నాం. ఆయన వీడియో పెట్టుకొని మనం చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఆడియో ఆపేస్తాం. ఆడియో ఆపేసామనుకోండి, ఆయన డ్యాన్స్ మనకి ఎలా కనిపిస్తుంది, ఏదో కోతి గెంతుల్లా కనిపిస్తుంది, కుప్పి గెంతుల్లా కనిపిస్తుంది, ఏవో గెంతుతున్నాళ్లే అని చెప్పేసి దాని ఎఫెక్టివ్నెస్ పోతుంది. అదే మనం ఆడియో పెట్టామనుకోండి, పాట విన్నామనుకోండి, ఆ పాటకి ఆ డాన్స్కి సమంగా మ్యాచ్ అయ్యి ఆ డాన్స్ చాలా అక్కడ రమ్యంగా ఉంటుంది. అంటే మనం ఎలా అయితే డాన్స్కి పాట అక్కడ సూట్ అవుతుందో స్పీచ్కి వాయిస్ మాడ్యులేషన్ వల్ల అంత అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వాయిస్ మాడ్యులేషను అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. తర్వాత మనం వాయిస్ మాడ్యులేషన్ని ప్రాక్టీస్ చేయాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను, వినండి. మనం వాయిస్ మాడ్యులేషన్ మనకు డెవలప్ కావాలంటే మొట్టమొదట మనం నెంబర్స్ని స్లోగా స్టార్ట్ చేయాలి. ఎలా అంటే 1 2 3 4 5 6 7 8 9 10, మళ్ళీ 10 9 8 7 6 5 4 3 2 1 అంటే మనం పైనుండి కిందకు, కింది నుండి పైకి మనం వాయిస్ని మారుస్తూ వెళ్ళామంటే మన వాయిస్ మాడ్యులేషన్లో ఏమవుతుంది అంటే ఆ అప్ అండ్ డౌన్స్ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వాటిని మనం ప్రాక్టీస్ ఎప్పుడైతే చేస్తామో
మన వాయిస్‌లో అప్ అండ్ డౌన్స్ అంటే ఎప్పుడు మన వాయిస్‌ని తగ్గించాలి, ఎప్పుడు మన వాయిస్‌ని పెంచాలి అన్నది మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో మన తాలూకా వాయిస్ మాడ్యులేషను ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అలాగే మనం స్పీచ్ చెప్పేటప్పుడు మొట్టమొదట మనం రిలాక్స్ అవ్వాలి. టెన్షన్ ఫీల్ అవ్వకూడదు. ఎప్పుడైతే టెన్షన్ ఫీల్ అయ్యామో మనకి ఏమవుతుందంటే టెన్షన్ కలిగేటప్పుడు మనకి ఇక్కడ వోకల్ కార్డ్ ఉంటుంది. ఇక్కడ కంఠం దగ్గర ఉన్నటువంటి కండరాలు కాస్త గట్టిగా అయిపోతాయి. ఎందుకంటే ఇలా అయిపోతాం మనం. ఇలా అయిపోయామనుకోండి మన కంఠం తాలూకా కండరాలు బిగుసుకుంటాయి. బిగుసుకునేటప్పుడు మన వాయిస్ మాడ్యులేషన్‌ని మనం సమంగా వ్యక్తపరచలేము. అలాంటప్పుడు మనకి స్పీచ్ ఎఫెక్టివ్‌గా ఉండదు. కాబట్టి మనం టెన్షన్ ఫీల్ అవ్వకూడదు. టెన్షన్ ఫీల్ అవ్వకుండా మనం రిలాక్స్‌డ్‌గా మనం ఎప్పుడైతే మన తాలూకా స్పీచ్‌ని చెప్పామో మన తాలూకా వాయిస్ మాడ్యులేషను ఎఫెక్టివ్‌గా ఉంటుంది. తర్వాత మన తాలూకా వాయిస్ మాడ్యులేషన్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఒక టెక్నిక్‌ని మనం ఫాలో అవ్వాలి. ఏంటంటే మన నోటిని ఏ విధంగా మనం ఎక్సర్సైజ్ చేస్తే మన వాయిస్ మాడ్యులేషన్ పెరుగుతుంది అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఏంటంటే ఫస్ట్ క్యూ, క్యూ, ఈ, ఆర్, క్యూ, ఈ, ఆర్, క్యూ, ఈ, ఆర్ అన్నటువంటి ఒక ప్రాక్టీస్ ద్వారా మన తాలూకా ఇది రోజు మనం ప్రాక్టీస్ చేశామంటే మన తాలూకా వాయిస్ మాడ్యులేషను మారుతూ ఉంటుంది. మరి మన గొంతు శ్రావ్యంగా మారుతుంది. ఎఫెక్టివ్‌నెస్ వస్తుంది. అలానే హమ్మింగ్ సౌండ్ చేయాలి. రోజు మనం కూడా హమ్మింగ్ సౌండ్ ప్రాక్టీస్ చేయాలి. హమ్మింగ్ అంటే ఎలాగంటే అంటే లౌడ్‌గా ముందు స్టార్ట్ చేసి దాన్ని నెమ్మదిగా తీసుకురావాలి. అలాగే నెమ్మది నుండి స్టార్ట్ చేసి లౌడ్‌గా వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంటే మన వాయిస్ మాడ్యులేషన్‌ని మనం చేంజ్ చేస్తూ ఉంటాం. అలానే ఈ హమ్మింగ్ సౌండ్ చేసేటప్పుడు మన తాలూకా గుండె పైన మన చెయ్యి వేయాలి. ఎలా వేయాలంటే అంటే లౌడ్‌గా స్టార్ట్ చేసి నెమ్మదిగా స్లో చేయాలి. అలానే నెమ్మదిగా స్టార్ట్ చేస్తూ లౌడ్‌గా చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన వాయిస్ మాడ్యులేషన్‌ని మనం మార్చుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మన వాయిస్ మాడ్యులేషన్‌ని మనం ప్రాక్టీస్ చేయాలంటే ఉదయాన్నే మనకి న్యూస్ పేపర్ వస్తుంది. న్యూస్ పేపర్‌ని మనం సిగ్గుపడకుండా చిన్న పిల్లల్లాగా గట్టిగా చదవాలి. ఎప్పుడైతే మనం గట్టిగా చదివామో మన తాలూకా వాయిస్ ఎందుకంటే దానిలో ఎన్నో విషయాలు ఉంటాయి. కొన్ని కోపం ఉంటాయి, కొన్ని సంతోషమైనవి ఉంటాయి. కాబట్టి మన వాయిస్‌ని ఆ విధంగా మనం మార్చుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఓంకారాన్ని రోజుకి ఉదయాన్నే లేసి 15 సార్లు పఠించాలి. ఎప్పుడైతే 15 సార్లు మనం పఠించామో మన వాయిస్ గంభీరంగా మారుతుంది. మంచి మెలోడియస్‌గా మారుతుంది. మంచి కంఠస్వరం బాగా డెవలప్ అవుతుంది. మన వాయిస్ మాడ్యులేషను మన కంట్రోల్‌లో ఉంటుంది. అలానే మా యోగాలో ఒక ఆసనం ఉంది. వాయిస్ మాడ్యులేషన్ కావాలన్నప్పుడు యోగాలో ఒక ఆసనం ఉంది. దానికి ఏమంటారంటే సింహాసనం అంటారు. సింహాసనం ఎలా చేయాలి? ఒక్కసారి చెప్తాను. ఎలా చేయాలంటే మీరు నాలుకని బాగా చాచాలి. నాలుకని బాగా తాకాలి. మీ కళ్ళని మీ భ్రూమధ్యానికి చూడాలి. మీ భ్రూమధ్యానికి చూస్తూ ఒక్కసారి మీరు శబ్దాన్ని చేయాలి. ఎలా చేస్తారో ఒక్కసారి నేను చూపిస్తాను. ఒక్కసారి మీరు చూడండి. మీ నాలుకని చాచండి. అలా తాకాలి. అలా తాకుతూ సార్ మీ వీడియో మీది కెమెరా ఓకే రైట్ కొంచెం అనాలి. అండం వల్ల ఏమవుతుందంటే దాన్ని 5 టైమ్స్ కంటే ఎక్కువ చేయకూడదు. రోజుకి 5 టైమ్స్ కంటే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ చేయకూడదు. తర్వాత దాన్ని స్మూత్‌గా ఒక్కసారి మనం దాన్ని మసాజ్ చేయాలి. చేయడం వల్ల ఏమవుతుందంటే మన కంఠం తాలూకా గంభీరం ఎందుకంటే ఒక సింహం గాని గర్జించిందంటే ఎన్ని మైళ్ళు వినిపిస్తుందో మీరు ఎవరైనా చెప్పగలరా? ఎన్ని కిలోమీటర్ల వరకు వినిపిస్తుందో? ఒక సింహం గర్జిస్తే ఎంత దూరం వరకు వినిపిస్తుంది? మీరు ఎవరైనా చెప్పగలరా?
ఒక సింహం గర్జిస్తే ఐదు ఒక సింహం గర్జిస్తే 5 కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. అంటే సింహం తాలూకా కంఠము అంతా దీనిగా ఉంటుంది. అందుకే కంఠీరవము అన్నారు దానికి. దాని పేరేంటంటే కంఠీరవము. అంటే దాని కంఠము చాలా గంభీరంగా ఉంటుంది. అలాంటి కంఠం మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రోజు సింహాసనాన్ని మనము ప్రాక్టీస్ చేయాలి. అలానే మన తాలూకా ఊపిరి అంటే గాలి, మనం శ్వాసని ఎలా చేయాలి? అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన కంఠంలో ఉన్నటువంటి వాకల్ కార్డు అది సెట్ అయ్యి మన కంఠస్వరము గంభీరంగా మారుతుంది. కాబట్టి రోజు దీన్ని కూడా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మన తాలూకా కంఠస్వరము గంభీరంగా మారుతుంది. అంటే మన వాయిస్ మాడ్యులేషన్ పెరుగుతుంది. చిన్న విషయం ఇక్కడ చెప్తాను. బాలమురళీకృష్ణ గారట అంటే ప్రముఖ సంగీత విద్వాంసుడైన కర్ణాటక విద్వాంసుడు. కర్ణాటక సంగీతంలో ఆయన చాలా ప్రావీణ్యత ఉన్నవారు. మనం ఆయన పాటలు ఎన్నో విన్నాం. బాలమురళీకృష్ణ గారు ఆయన ప్రాక్టీస్ చేసేటప్పుడట వాళ్ళ గురువు గారు ఏం చెప్పారంటే, నీవు సంగీతానికి పనికిరావు, నీ కంఠము ఏదో విధంగా ఉంది, పనికిరావు అని చెప్పారట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ప్రతిరోజు ఉదయాన్నే ఒక చెరువులోకి వెళ్ళాడట. చల్లగా ఉండేది, చలికాలం, మంచు పడుతుంది. నీళ్ళలోకి వెళ్తే ఎలా ఉంటుంది? చలికి శరీరం గడ్డ కట్టేస్తుంది. ఆ టైంలో ఆయనట సాధన చేసేవాళ్ళు. సాధన చేయడం వల్ల ఏమైందంటే ఆయన కంఠస్వరము ఈరోజు మనం అంటున్నాం ఎంత గంభీరంగా ఉంటుందో మనం ఈ రోజు విని ఆయన కంఠస్వరాన్ని మనం, ఎందుకంటే ఆయన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులను మనం అందరం కూడా విన్నాం. కాబట్టి ప్రాక్టీస్ 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 మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. తర్వాత మన తాలూకా మాడ్యులేషన్ మారాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రముఖ వ్యక్తుల తాలూకా ప్రసంగాల్ని మనం వినాలి. వాళ్ళు ఏ సమయంలో ఎలా ఉపయోగిస్తున్నారు తన తాలూకా వాయిస్ మాడ్యులేషన్ని, వాళ్ళ తాలూకా ప్రసంగాన్ని ఎలా ఎఫెక్టివ్ గా వాళ్ళు చెప్పగలుస్తున్నారు అన్నటువంటి విషయాన్ని అక్కడ మనం తెలుసుకోవాలంటే ప్రముఖుల తాలూకా ప్రసంగాలను ఎప్పుడైతే మనం విన్నామో వాళ్ళ వాయిస్ మాడ్యులేషన్ని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన తాలూకా వాయిస్ మాడ్యులేషన్ మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. అలానే ఏ స్పీకర్ అయినా సరే మొట్టమొదటి ఆయన చేయవలసింది ఏంటంటే ఐస్ క్రీమ్ తినకూడదు, కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఆ రెండు చేస్తే తన తాలూకా వాయిస్ ఖచ్చితంగా పోతుంది. కాబట్టి ఏ స్పీకర్ అయినా సరే ఆచరించవలసినటువంటి విషయము అది తప్పకుండా ఉంటుంది. తర్వాత మనము రోజు కొన్ని వర్డ్స్ని మనము ప్రాక్టీస్ చేస్తుండాలి. మనకి మంచి వాయిస్ మాడ్యులేషన్ కావాలంటే కొన్ని మనం చెప్తుండాలి. అంటే చిన్న విషయం చెప్తాను నేను. కొన్ని పదాలని మనం రోజు ప్రాక్టీస్ చేయాలి. అవి ఏంటంటే తెలుగులో చెప్పేటప్పుడు వెడబెడ సిడుముడి తడబడ నడుగుడు నడుగిడదు జడిమ నడుగుడు నడలను, వెడబెడ సిడుముడి తడబడ నడుగుడు నడుగిడదు జడిమ నడుగుడు నడలను అన్నది మనం పెంచాలి అనాలి. ఎలాగా? వెడబెడ సిడుముడి తడబడ నడుగుడు నడుగిడదు జడిమ నడుగుడు నడలను అంటే మనకి ఒక విధమైనటువంటి రిధం వస్తుంది అక్కడ. చూసారా ఎలాంటి రిధం వస్తుందో? వెడబెడ సిడుముడి తడబడ నడుగుడు నడుగిడదు జడిమ నడుగుడు నడలను అంటే ఆ రిధం తాలూకా రిధం మనకు వస్తుంది. మన వాయిస్ లో ఒక విధమైనటువంటి మాడ్యులేషన్ మనకు వస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాన్ని మనం రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలాగే ఇంగ్లీష్ లో చెప్పినప్పుడు మనం ఏం చెప్పాలంటే షీ సెల్స్ బై ద సీ షోర్ అని అన్నది మనం ఫాస్ట్ గా చెప్పాలి. షీ సెల్స్ బై ద సీ షోర్ అన్నది మనం వేగం చెప్తే మనం ఏమవుతుందంటే అది మన తల వాయిస్ మాడ్యులేషన్ ని మనం వేగంగా మారుస్తాం. థిన్ స్టిక్స్ థిక్ బ్రిక్స్, థిన్ స్టిక్స్ థిక్ బ్రిక్స్, థిన్ స్టిక్స్ థిక్ బ్రిక్స్ అనేది మనం వేగం చెప్పాలి. చెప్పినప్పుడు మనకి ఏమవుతుందంటే మనం వాయిస్ మాడ్యులేషన్ ని మనం మార్చుకునే అవకాశం ఉంటుంది. మన తాలూకా వాయిస్ ని మనం అలానే రెడ్ లారీ ఎల్లారో, రెడ్ లారీ ఎల్లో లారీ, రెడ్ లారీ ఎల్లో లారీ, రెడ్ లారీ ఎల్లో లారీ అంటూ మనం వేగం చెప్పామంటే మన తాలూకా మాడ్యులేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి టెక్నిక్స్ మనం ఉపయోగించామంటే మన తాలూకా వాయిస్ మాడ్యులేషన్ ని మనం మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి
గ్రూపులోని సభ్యులందరికీ నేను నా విన్నపం ఏంటంటే, మనం వాయిస్ని మార్చుకోవాలి అంటే, ఇంప్రూవ్ చేయాలంటే, మన తాలూకా స్పీచ్ ఎఫెక్టివ్గా ఉండాలంటే మనం చేయాల్సింది అద్దం ముందు కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా చేస్తామో మన తాలూకా వాయిస్ మాడ్యులేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా స్పీకర్లం కావాల్సి ఉంది. మనం స్పీకర్లు కావాలన్న భావంతో ఈ ఇంపాక్ట్ సంస్థలోకి మనం అందరం వచ్చాం. మనందరం కూడా ఎఫెక్టివ్ స్పీకర్స్ కావాలన్నటువంటి కోరిక తపంతో ఉన్నప్పుడు, ముందే చెప్పాను నేను, నేర్చుకోవాలన్న తపన ఉండాలని. ఆ తపన ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడు మన తాలూకా వాయిస్ మాడ్యులేషన్ అమోఘంగా ఉంటుంది. మన స్పీచ్ కూడా అమోఘంగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంపాక్ట్ సంస్థ అధినేతలకు, మెంటర్స్కి, నా శ్రేయోభిలాషులకి అందరికి కూడా నేను నమస్కారాలు చెప్తూ, ధన్యవాదాలు చెప్తూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ మీ అందరికీ అర్థమైన విధంగా చెప్పానని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఏమైనా లోపాలు ఉంటే మీరు నాకు సూచించండి. నేను నేర్చుకునే అవకాశం నాకు ఉంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. జై హింద్, జై భారత్, వందే మాతరం. సెషన్ సార్ చిన్నబాబు గారు సెషన్ లో సార్ మాట్లాడారు. వాయిస్ మీరు ఒకసారి సార్ వాయిస్ ఎంత స్పష్టంగా క్లియర్ గా సందర్భం వచ్చినప్పుడు మాట చూడండి. వాయిస్ విధంగా హెచ్చుతగ్గులు అనేవి ఇదే విషయాన్ని నాట్ ఓన్లీ కాదు, మీరు ఏ టైంలో సార్కి ఫోన్ చేసినా సరే కూడా ఫోన్లో కూడా వాయిస్ అంత స్పష్టంగా ఉంటుంది. ఆ ఫోన్లో కూడా సార్ వాయిస్ మొత్తం కూడా. ఎస్, ఎక్సలెంట్ సెషన్ సార్. ఎస్ సార్, మీరు కొన్ని చెప్పారు. నేను ప్రాక్టీస్ చేసే కానీ నాకు కూడా తిరగట్లేదు సార్. మా వాళ్ళు కూడా చాలా మంది ప్రాక్టీస్ చేశారు. ఏదో అన్నారు ఇందాక ఒకటి, అంటారేమో ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారండి. మీరు ఇందాక అన్నారు ఒకటి, దాన్ని వీళ్ళు ఎవరన్నా అంటారేమో చూద్దాము. అది కాదు, ఇంకా అంతకంటే ముందు ఏంటి సార్ అది? ఏంటి సార్? మధు గారు హ్యాండ్ రైజ్ చేయండి. మధు గారు హ్యాండ్ రైజ్ చేయండి. మధు గారు ఒకసారి ఏంటిది అది చెప్పండి సార్. చిన్నబాబు గారు మాటల ప్రవాహ వలడిలో సునామీయే కొట్టుకుపోయే పరిస్థితి మాటలు వస్తాయా? ఆ పదాల వేగం ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేయడం నాకు తెలిసి అయితే అంత చిక్కలేదేమో మన మనసుకి. సహజంగా ఒక మనిషి మాట్లాడేటప్పుడు అది ఆసు కవిత్వమా, బంధ కవిత్వమా అర్థం కాదు. మనసుని కూడా మించిపోయే అంత బడిబడిగా చిన్నబాబు గారు మాట్లాడుతుంటే మనం ఎలా క్యాచ్ చేస్తామో అది బై ప్రాక్టీస్ రావాలేమో. ఎనివే, ఎక్సలెంట్ సెషన్ చిన్నబాబు గారు. ధన్యవాదాలు సార్. అద్భుతం. చాలా బాగా చెప్పారు. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి, ఎట్లా మాడ్యులేషన్ తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి అన్నది. అదే అంటారు, మాట్లాడడం గొప్పవి కాదు, కానీ మాటకు మధ్య నువ్వు మాట్లాడే సమయస్ఫూర్తిలో ఉన్న భావాలు ఎక్కడ నీకు దొరకకుండా మాట్లాడుతున్నావు. ఆవేశం వచ్చిందని మాట్లాడడం కాదు, ఆవేదనలో మాట్లాడడం అంతకన్నా కాదు, ఆలోచనతో నువ్వు మాట్లాడే మాట కలుపుతున్నావా లేదా అన్నది ముఖ్యం. అంత సందర్భంలో, అంత వేదిక మీద ఇంతమంది ముందున్నా కూడా కొంతే మాట్లాడుతున్నా అనుకుంటూ అంతా చెప్పిన మీ విధేయతకు నమస్కారం. నమస్కారాలు సార్. మీకు నమస్కారాలు సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. మీ ఆశీర్వాదం మాకు కావాలి. మీ ఆశీర్వాదం కావాలి మాకు. ఇంకా మేము ఎదగాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం సార్. మధు గారు. లేదు మాస్టరు, నేను ఇప్పుడే అనుకున్నా. నేను చాలా మంది మాట్లాడతారు, మాట్లాడడం ఏముంది, ఎవరైనా మాట్లాడవచ్చు. కానీ మాట్లాడేటప్పుడు మాటలోని మాధుర్యం బయటికి రావాలి. మాట్లాడిన ప్రతి మాట ఎక్కడో ఒక మనసును తాకాలి. ఆ తాకే ప్రతి మనసు ఎక్కడో ఒకసారి స్పందించాలి. స్పందించే మాట అందరికీ ఒక చేతును అందించాలి. ఆ అందించే మీ మాటల స్పందనకు ప్రతి ఒక్కరు చప్పట్లు తెలుపుతున్నారు. మరొక్క మారి మీకు అభినందనలు తెలుపుతున్నాను చంద్రబాబు గారు. నిజంగా జస్టిస్ చౌదరి మీ ఆవేశం నాకు అలా కనిపించింది. రవి గారు, కూర్చోవడం, ఆ ఎమోషన్, have to maintain each and every concept in body language, not only body language.
వాట్ ఎవర్ యూ హ్యావ్ టు సే దట్ ABCDEF కంప్లీట్లీ మొత్తం ఇందులో చూపించేశారు విశ్వరూపాన్ని. మరొక మారు ధన్యవాదాలు. అభినందన, మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాను చిన్నబాబు గారు. అంతే. ఏవి గారికి నమస్కారం అండి. నమస్కారం సార్, ధన్యవాదాలు సార్. కాదు ఏవి గారు, సార్ ఆ పదం దొరకడం అయితే మన వల్ల కాదు. అంటే మరి ప్రాక్టీస్ చేద్దాం తప్పకుండా. మరొకసారి సెషన్ పెట్టుకొని చిన్నబాబు గారితో ఆ పదాలని మరొకసారి మాట్లాడుకుందాం. తప్పకుండా సార్. సార్ బాలు సార్. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. చిన్నబాబు సార్ గారికి, చిన్నబాబు ఇప్పుడు మధు సార్ చెప్పినట్టు చిన్నబాబు సార్ నిజంగా జగదీష్ చౌదరిలో ఎన్టీ రామారావు దగ్గర ఉన్నారు కానీ పర్సనాలిటీ కొద్దిగా తక్కువ, కానీ వేషధారణ మాత్రం ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. ఇలా దుమ్ము లేపారు. ఇలా ఏమి సార్ మీ పైన పెట్టుకున్న ఒక నమ్మకాన్ని, ఏమి సార్ ఒక ప్రియ శిష్యులుగా మీరు ఒక, ఎందుకంటే సార్ చాలా కాన్ఫిడెన్స్ తోనే మీ పైన ఇది ఉంటారు. నాకెంతుందో నాకంటే రెట్టింపుగా సార్ మీకు బిలీవ్ చేస్తారు కాబట్టి రాబోయే సెషన్స్ కూడా వాస్తవంగా సార్ ఎక్సలెంట్ గా ఉందన్నమాట. ఎక్సలెంట్ గా ఉంది, క్లాస్ మంచిగా ఉంది సార్. ఇది కొన్ని చెప్పినది ఆ పదాలు తిరగవు. ఇక మాకు ప్రాక్టీస్ చేస్తే ఆ ఎర్ర లారీ నల్ల లారీ అనే పదం తిరగదు. అది స్పీడ్ లా, స్లో చెప్పొద్దు, స్పీడ్ రాదు సార్. ఇంకోటి అది ఆ యొక్క సింహగర్జన గాని, ఆ భ్రమరి చేయడం గాని, ఆ యొక్క టెక్నిక్స్ ఉన్నాయి. ఆ ఓంకారం చేయడం అది వాస్తవం సార్. అది అవి టెక్నిక్ అయితే కొంచెం నత్తి కూడా వెళ్తుంది అనమాట. నత్తి ఉన్న వాళ్ళకి స్పీకర్ గా కావాలనే కోరిక ఉంటుంది. కానీ ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే మీరు సూచించిన విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటాయి సార్, బాగుంటారు అన్నమాట. ఆ రకంగా చెప్పారు సార్. ఇంకా మాడ్యులేషన్ లో కొంతమంది పర్సన్స్ లో తీసుకుంటే ఉదాహరణకు సార్ కొంతమంది ఇట్లా అంటారు, ఏంద్రా భాయ్ ఇట్లా ఈ రోజు మొత్తం కూడా ఈ అసైన్మెంట్లు చేయమంటే ఎవరు చేస్తున్నారు భాయ్? ఆ ఏమి సార్ కూడా చెప్తున్నారు, శ్రీశైలం సార్ అందరు చెప్తున్నారు, కానీ ఎందుకు అసైన్మెంట్లు చేస్తున్నారు భాయ్? ఆ కేసీఆర్ సార్ కూడా కానీ లేకుంటే చంద్రబాబు గారు చెప్తారు భాయ్ అని చెప్తారు. ఎవరో ఒకరు మాట్లాడతారు. ఇది మీకు తెలిసి ఉంటది. ఈయన వస్తాడు ఇంకో ఆయన. నేను ముందే చెప్పాను, మీరు ఫెసిలిటేటర్లను జాగ్రత్త పెట్టుకోండి, ఫోన్లు చేయండి, ఈ అసైన్మెంట్లు చేయండి అని. నేను ఒక టెక్నిక్ చెప్పినాను. ఎప్పుడంటే ఈ క్లాస్ స్టార్ట్ అయినప్పుడే రోజు అసైన్మెంట్ చేసి వాళ్ళకు ఫాలో కావాలి. ఒక్కొక్క అసైన్మెంట్ కాదు, 10 అసైన్మెంట్లను కూడా ఒక్కొక్కటే రోజు చేసే టెక్నిక్ నేను చెప్పేసాను. ఈ విషయం నేను వైఎస్ కూడా చెప్పినాను. వస్తారు అధ్యక్ష, నేను చెప్పిన ఈ అసైన్మెంట్ విషయంలో వాళ్ళకు మీరు ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు మీకు మంచి స్పీకర్ గా తయారవుతారు, మీకు సపోర్ట్ గా ఉంటారు, కొత్త ఫెసిలిటేటర్ గా అవుతారు. కాబట్టి వాళ్లకు ఈ రకంగా ఎంకరేజ్ చేయండి. వచ్చిన వాళ్ళు వస్తారు, పోయే వాళ్ళు పోతారు. చాలా మంది జాయిన్ అయ్యారు. ఈ రోజు వరకు ఇంతమంది ఉన్నారంటే వారు దృఢ నిశ్చయంతో సాధిస్తామనే కోరికతో ఉన్నారు. కాబట్టి అసైన్మెంట్లు మీరు 3 నిమిషాలు 2 నిమిషాలు అంటున్నారు, కానీ ఒక్కొక్కరు మీ క్లాస్ విన్న వాళ్ళు 1 గంట 2 గంటలు కూడా మాట్లాడే స్థాయికి వచ్చారు. అధ్యక్ష, మీరు ఈ విషయంలో ఏ మాత్రం కూడా బాధపడకండి విషయాన్ని నేను మీకు సవినయంగా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ రకంగా కొన్ని అనుకరణలు ఉంటాయి సార్. ఓకే సార్, మంచిగా చిన్నబాబు సార్ ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ, సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదే విధంగా మనము యాజ్ ఏ స్పీకర్ గా, యాజ్ ఏ ట్రైనర్ గా మనము ముందుకెళ్ళాలి అంటే చూడండి, చాలా మంది మాట్లాడేటప్పుడు ఒక 5 మినిట్స్ మాట్లాడండి, 10 మినిట్స్ మాట్లాడండి, వాళ్ళకి వాయిస్ లో ఆటోమేటిక్ గా గడ వచ్చేస్తుంది. వాయిస్ అనేది మధ్యలో బ్రేక్ తీసుకుంటారు, కంటిన్యూస్ స్పీచ్ ఇవ్వలేరు. కానీ డెఫినెట్ గా మీరు అనర్గళంగా ఒక 4-5 అవర్స్ మాట్లాడాలన్నా సరే కూడా డెఫినెట్ గా మీరు శ్వాస మీద ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా మీకు 3-4 అవర్స్ కూడా అనర్గళంగా మాట్లాడగలుగుతారు. సో మీరు ఏదైతే శ్వాస తీసుకుంటున్నారో డెఫినెట్ గా మీరు శ్వాసలు లెక్కేస్తే పర్ మినిట్ కి వచ్చేసరికి దాదాపు ఒక 18 to 20 వరకు తీసుకుంటారండి. సో దాన్ని మీరు ఏం చేస్తారంటే తగ్గించండి, 10 బిలోకి తీసుకురండి. శ్వాసలు తీసుకునేదాన్ని 10 బిలోకి తీసుకొస్తే మీకు డెఫినెట్ గా హెల్త్ తో పాటు మీ వాయిస్ అనేది అనర్గళంగా మాట్లాడగలుగుతారు. సో ఇది చాలా చాలా మంచి టెక్నిక్ అండి. యాజ్ ఏ స్పీకర్ గా మనము రాణించాలంటే ఈ టెక్నిక్ పాటిస్తే ఇన్ ఫ్యూచర్ లో చాలా చాలా ఉపయోగం ఉంటుంది. దట్టు హెల్త్ కూడా చాలా ఉపయోగం అండి. ఎప్పుడైతే పర్ మినిట్ కి శ్వాస తగ్గిస్తామో మనలో ఆలోచనలు తగ్గుతాయి, దాంతో పాటు
ప్రశాంతంగా ఉంటాము, హెల్త్ బాగుంటది. నెక్స్ట్ మంచి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతాము. మనము అనర్గళంగా ఎంత టైం అయినా మనం మాట్లాడతాం. ఓకే. ఇదొక టెక్నిక్ కూడా యాడ్ చేశారండి. థ్యాంక్ యూ. సార్ శ్రీశైలం సార్. ఓకే, అందరికీ నమస్కారం. సారు పేరుకు చిన్న బాబు కానీ అన్నిట్లో పెద్ద బాబే ఇప్పుడు మనకు. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నేను విన్నాను, మాక్సిమం ట్రావెలింగ్ లో ఉన్నా కానీ మాక్సిమం విన్నాను. మీరు చెప్పేటప్పుడు పాజ్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఎలా మాట్లాడేటప్పుడు దాని యొక్క పాజ్ ఎక్కడ ఉండాలి అక్కడ. దానికి ఒక చిన్న ఉదాహరణ నాకు గుర్తొచ్చింది మీరు చెప్పేటప్పుడు. ఉదాహరణకు, నీ సువాసన భరితమైనటువంటి మేని స్పర్శ నేనెన్నడూ మరవలేను ప్రియ అని ఒక డైలాగ్ ఉంటే, అక్కడ నీ సువాసన భరితమైన నీ మేని స్పర్శ నేనెన్నడూ మరవలేను ప్రియ. ఇక్కడ చూడండి, నీ సువాసన, అక్కడ గ్యాప్ ఇవ్వకుండా, పాస్ లేకుండా నీ సువాసన భరితమైన నీ మేను స్పర్శ ఎప్పుడు మరవలేనంటే అసలు కంప్లీట్ అది మారిపోతుంది అన్నట్టు. అందుకే కొన్ని సందర్భాల్లో ఫాస్ట్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. తర్వాత హెడ్డింగ్ వైజ్ గా మనం మాట్లాడేటప్పుడు కూడా అవి సార్ చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశాడు. సో ఎక్కడైతే స్ట్రెస్ చేయాలి వర్డ్, ఎక్కడైతే మనం ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ గురించి ఈ రోజు మాట్లాడుకుంటున్నాం అన్నప్పుడు ఆ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనే దాన్ని కొంచెం ఎఫెక్టివ్ గానే చెప్పాలి అనేటువంటి అంశాలు కూడా చాలా బాగా చెప్పారు. సో ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చిన్నబాబు గారు. మరొకసారి మీకు ప్రత్యేకంగా అభినందనలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ రెస్పెక్టెడ్ పార్టిసిపెంట్స్, దీంట్లో మీకు ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ అంటే ఆ డౌట్ కూడా మాకు కూడా డౌట్ అనిపించేటట్టు ఏదైనా అనిపిస్తే మీకు హ్యాండ్ రైజ్ చేయండి. సో సారు లేదా మేము మీ ఆ డౌట్కి రీచ్ అవుతామండి. సో హ్యాండ్ రైజ్ చేయండి. ఒక 2-3 మెంబర్స్ పార్టిసిపెంట్స్ తీసుకుందాము. అదేవిధంగా మన ఫెసిలిటేటర్స్ దివ్య మేడం గారిని, లేకపోతే సార్ వాళ్ళు జరీనా మేడం కానీ మీరు ఏమైనా యాడ్ చేస్తా అంటే హ్యాండ్ రైజ్ చేయండి. జరీనా మేడం మాట్లాడతా? మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. జ్యోతి మేడం ఓకే, మాట్లాడండి మేడం. మీకు కోస్ట్ ఇచ్చాను. మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. Thank you, sir. Thank you for this kind opportunity for me. Most seniors mentors, మన ఏవి సార్కి, శ్రీధర్ సార్కి, బాలు సార్కి, చిట్టి బాబు సార్కి, శ్రీశైలం సార్కి అండ్ సీనియర్ మెంటర్స్ అండ్ మా తోటి ఫెసిలిటేటర్స్కి, సీనియర్ ఫెసిలిటేటర్స్కి, జూనియర్ ఫెసిలిటేటర్స్కి నా నమస్కారములు. ఈరోజు క్లాసెస్ చాలా అద్భుతంగా జరిగింది సార్. మన మాట ఎలా ఉండాలి, మన వాయిస్ ఎక్కడ హెచ్చుగా ఉండాలి, ఎక్కడ తగ్గించి ఉండాలి, ఎక్కడ పాస్ ఇవ్వాలి, ఎక్కడ లోగా ఉండాలి, చాలా చక్కగా సార్ అభినయంతో సహా చెప్పారు, టిప్స్ చెప్పారు, టెక్నిక్స్ చెప్పారు. మన వాయిస్ స్టేజ్ మీద వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, మామూలుగా ఆర్డినరీ పీపుల్తో మాట్లాడినప్పుడు ఎలా ఉండాలి అనేది చాలా హావభావాలతో చెప్పారు సార్. చాలా బాగుంది. దానికి తోడు మనకి సారు ఎరలారి పచ్చిలారి అదేమిటి వాయిస్ అన్నమాట. అది చాలా ఎక్సలెంట్, బాగా చెప్పారు. అండ్ సార్ చెప్పింది నేను ఒకసారి ట్రై చేస్తాను. గడబిడ బడజడ గడబడి బడి గడబడ తడిబడ ఇప్పటి వరకు చెప్పాను కాబట్టి నేను కూడా సార్, మధు సార్ ఏమో మంచి కవిత్వం చెప్పారు, బాలు సార్ మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను నా వంతుగా నేను ట్రై చేశాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ పార్టిసిపెంట్స్, ఇప్పుడు మేడం గారు ఏదైతే చెప్పారో దీన్ని ఎవరు చెప్తారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. చిన్నబాబు గారు మళ్ళొకసారి చెప్పండి. చెప్పండి సార్, చాలా బాగా చెప్పండి సార్. చెప్తున్నారా సార్? శ్రీశైలం సార్, చిట్టి బాబు సార్. స్వప్న గారు చెప్తారట. స్వప్న గారు చెప్తారు. ఓకే అండి, స్వప్న గారు మాట్లాడండి. మీరు వీడియో ఆన్ చేసుకోండి. స్వప్న గారు మీరు వీడియో ఆన్ చేసుకోండి. మీకు అన్మ్యూట్ ఇచ్చాం, మాట్లాడండి.
మాట్లాడండి. ఎవరో చెప్తారట ఇంకా కొత్త పాప సారీ అండి, మీ వాయిస్ మాకు Voice, సిగ్నల్ ప్రాబ్లం బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుంది. ఓకే అండి, మీరు వీడియో రూపంలో గ్రూప్ లో పెట్టండి. వాయిస్ సరిగా వినపడట్లేదు. ఓకే అండి. యాక్చువల్ గా దీని కూడా ఒక మామూలు ప్రాక్టీస్ గా ఇస్తే బాగుంటుంది ఏవి గారు. వాయిస్ మాడ్యులేషన్స్, హౌ టు వాయిస్ మాడ్యులేషన్స్, స్మాల్ 1 minute ఓ చిన్న దట్ ఈస్ కాల్డ్ అసైన్మెంట్ లాగా ఇస్తే, ఇట్స్ నాట్ చిన్నది ఇస్తే బాగుంటుంది. వీటన్నిటిని మనం టంగ్ ట్విస్టర్స్ అని అంటుంటాం సార్. వీటన్నిటిని అది శ్రీశైలం గారు. ఇప్పుడు గంపలోన కందిపప్పు, గంప కింద పందికొక్కు, గంప కింద పందికొక్కు, గంప కింద పందికొక్కు, గంపలోన కందిపప్పు, గంప కింద పందికొక్కు, ఇట్లా దీన్ని ఫాస్ట్ గా అనడం. ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా టంగ్ ట్విస్టర్స్ మనం బాగా తిరగడానికి. దీంతో పాటు ఇంకా శ్లోకాలు ఉంటాయి కదా, పద్యాలు ఉంటాయి కదా, ఇవి బాగా మనకు ఉచ్చారణను స్పష్టంగా పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే వ్యాకరణ అంశాల మీద మనకు ముందు పట్టు ఉండాలి. అంటే మనం మాట్లాడేటప్పుడు మాట్లాడటం వేరు, అర్థవంతంగా మాట్లాడడం వేరు, దాన్ని వ్యాఖ్యానించడం వేరు. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడుతున్నాం అనుకున్నప్పుడు ముందు మాట్లాడే అంశం మీద మనకు ఒక అవగాహన ఉండి ఏ విధంగా మాట్లాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దానికి సంబంధించినటువంటి అర్థవంతమైన భావం ముందు మనకు అర్థమైతే, ఆ అర్థమైన దాన్ని ఎదుటి వాళ్ళకి అర్థవంతంగా చెప్తున్నామని మనకు అనిపించినప్పుడు దాంట్లో మనకు తెలియకుండానే ఒక స్పష్టత చేకూరుతుంది. ఆ స్పష్టత చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనం మాట్లాడేటువంటి మాట ఎంత వేగంగా మాట్లాడుతున్నాం అన్నది కాదు, ఆ వేగంలో కూడా పాస్ ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనం ఆ పాస్ మెయింటైన్ చేస్తుంటామో ఆ వినేటువంటి ఆడియన్స్ ఆ టెంపోని మనం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఉండకూడదు, అంటే పక్కకు వెళ్ళరు. అంటే ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ తరంగాలు ఆ గోదావరి అలల వలె చల్లని చిరుగాలుగా వచ్చి మన ఎదురు ఎక్కడో తాగుతున్నాయా అని ఒక అనుభూతిని మనకు కలిగించే విధంగా ఉన్నంత వరకు శ్రావ్యత లోపించకుండా ఉంటే చాలు. అందులో ఎంత గంభీరత ఉన్నా శ్రావ్యత వినాలి, స్పష్టత ఉండాలి, భావార్థమై ఉండాలి, భావం లోపించకుండా ఉండాలి. అది అర్థవంతంగా ఉంటుంది. ఈ విధంగా నాకు తెలిసి చిన్నబాబు గారి క్లాస్ అలాగే జరిగింది కాబట్టి ఇంతసేపు మనం వినగలిగాం. థ్యాంక్ యూ మధు గారు. ఎస్, బత్తిన గారు హ్యాండ్ రైజ్ చేశారండి. మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోనండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, మీరు ఆ వీడియో ఆన్ చేయరా? లేదు సార్, వీడియో ఆన్ చేసే పరిస్థితి లేదు, కానీ సార్ ఈ టంగ్ ట్విస్టర్స్ నే కొంచెం గ్రూప్ లో పెడితే అందరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందని. ఓకే అండి, రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, డియర్ రెస్పెక్టెడ్ పార్టిసిపెంట్స్, మీకు ఏదైనా మీరు యాడ్ చేయదలుచుకుంటే ఎవరైనా ఒక 2 members హ్యాండ్ రైజ్ చేయండి అండి. లేదు అంటే సెషన్ క్లోజ్ చేద్దాము. ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కూడా. సరే, ఒక చిన్న అడిషన్. ఇంకా ఇక్కడ మాట్లాడేటప్పుడు స్పష్టత కోసం ఈ మహాప్రాణాక్షరాలు, అల్పాక్షరాలను వీటి స్పష్టంగా పలకాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము జనగణమన పాడేటప్పుడు చాలా మంది భారత భాగ్య విధాత అని అంటుంటారు. దానికి కానీ భారత భాగ్య విధాత అనే దానికి కానీ స్పష్టత చాలా తేడా ఉంటుంది. అందుకని మాట్లాడేటప్పుడు మహాప్రాణాక్షరాల్ని ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా, దీర్ఘాల్ని హ్రస్వాల్ని కరెక్ట్ గా పలకగలిగినప్పుడు మనం మాట్లాడే భాష మాధుర్యంగా ఉంటుంది. ఇప్పుడు మాధుర్యం ఈ రెండిట్లో చాలా తేడా ఉంటుంది. అందుకని భాష మాట్లాడేటప్పుడు భాషలో ఉన్నటువంటి దీర్ఘాలు కానివ్వండి, మహాప్రాణాక్షరాలు కానివ్వండి, స్పష్టంగా పలకగలిగినప్పుడు అది చాలా మాధుర్యంగా అవతల వాళ్ళకు చేరుతుంది. సో అందుకని ఈ విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు సెషన్ ని ఏదైతే వాయిస్ మాడ్యులేషన్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కి చాలా ఇంపార్టెంట్ అని ఈరోజు మీరు మరొకసారి మీ సెషన్ ద్వారా మాకు కూడా ఇంత ఇంపార్టెన్స్ అని కూడా మరొకసారి గుర్తు చేశారు చిన్నబాబు గారు. సో ఈరోజు మాకు కూడా చాలా విషయాలు, చాలా టెక్నిక్స్ కూడా మీరు తెలియజేశారు. అదేవిధంగా
కొన్ని ఇంపార్టెంట్ యాడింగ్స్ బాలు సార్ కానివ్వండి, మధు సార్ కానివ్వండి, ఈ సెషన్కి మసాలా లాంటిది కొన్ని యాడ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో రెస్పెక్టెడ్ పార్టిసిపెంట్స్, దిస్ ఈజ్ ద వాయిస్ మాడ్యులేషన్ సెషన్. సో అదేవిధంగా మీకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో టైం టు టైం మీరు ఫీడ్బ్యాక్ తెలియజేయడం, దాంతోపాటు అసైన్మెంట్స్, ఎస్ మేము చేసే సెషన్స్ మాకు ప్రోత్సాహంగా ఉండాలి అంటే డెఫినెట్గా మీ నుంచి మాకు ఏదైతే రెస్పాన్స్ అనేది వస్తే మేము కూడా చాలా ఇక్కడున్న ఫెసిలిటేటర్స్కి దాంతోపాటు మాకు కూడా చాలా చాలా బూస్టింగ్ లెక్క పనిచేస్తాయి. దాదాపు మీరు అసైన్మెంట్స్ చాలా మంది కూడా అత్యంత అద్భుతంగా చేస్తున్నారు, చేసేవాళ్ళు మాత్రం కూడా. అసైన్మెంట్స్ మీరు ప్రయత్నం చేయండి, ఇంకా ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఆ ప్రయత్నంలోనే మీ లోపల ఉన్న ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అబాలిష్ అవుతాయి 100%. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఫాలో అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ అని ఉండాలండి. రేపు మళ్ళీ మనం మరో సెషన్లో కలుద్దాము. సో జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్, వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. జై భారత్. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. వందే మాతరం.